హైదరాబాద్ పట్టణం జైరాబాద్ సర్కిల్ కింద చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద దొంగతనం జరిగింది. దాదాపు 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలని కోహినూర్ దావా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మనకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. సో అప్పటి నుండి దాదాపు ఒక 2.9 కేజీలు 2.9 కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ 2 crores వాల్యూ థెఫ్ట్ కావడం జరిగింది. సో ఇమీడియట్ గా జైరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జైరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ హద్నూరు, ఎస్ఐ చిరాగ్పల్లి, ఎస్ఐ రూరల్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ శ్రీకాంత్ మరియు పీసీలు అండ్ సిసిఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి 3 టీమ్స్ గా ఏర్పడి సిడిఆర్స్, సీసీటీవీలు మరియు పాత అఫెండర్స్ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైట్ ఏదైతే చోరీ చేసిన బంగారమో దాన్ని అమ్మడానికి, దాంతో పాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరుగుతుంది. ఆ టైంలో మన వెహికల్ చెకింగ్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్ గా 2.9 కేజీస్ 2900 గ్రాములు దాదాపు 2,10,00,000 రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్ కు చెందిన దార్ గ్యాంగ్. ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది, కంజర్ గ్యాంగ్. సో వీళ్ళ వృత్తి ఇది. దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దావా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ ను పక్కన పెట్టి టీకి గానీ టాయిలెట్ గానీ ఎప్పుడైతే దావా దగ్గర దిగుతారో నార్మల్ గా వచ్చి నార్మల్ ప్రయాణికుల్లాగా బస్సులు ఎక్కి ఆ బస్సుల నుండి బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో వివిధ ప్లేసెస్ లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ముంబై నుండి చాలా మంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేది తీసుకొని మన హైదరాబాద్ లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు. సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నిటిని కూడా సీసీటీవీలు కొన్ని 100 కిలోమీటర్ల సీసీటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము, వాళ్ళు నిందితులు డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము, మరియు మనకు తెలియని ఒక ప్రాంతం దార్ జిల్లా మధ్యప్రదేశ్ లో అక్కడికి వెళ్ళడము, ఇండోర్కి వెళ్ళడము, పాత న్యూస్ చూడడము, మాట్లాడడము, చాలా కష్టపడి దాదాపు వారం 10 రోజుల నుండి దాదాపు ఇలాంటి వారం రోజులు కంప్లీట్ 1 వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సిసిఎస్ టీమ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్డిపిఓ జహీరాబాద్ చాలా కష్టపడ్డారు. కష్టపడి మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు ఇంకోలు చేయాలంటే భయపడే విధంగా మళ్ళీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవరీ చేయండి. 1 గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఐ కంగ్రాచులేట్ రామ్మోహన్ రెడ్డి, ఎస్డిపిఓ జహీరాబాద్, శివలింగం సిఐ टाउन सर्किल, मल्लेशम सीसीएस इंस्पेक्टर। सारी इज्जतें अल्लाह ही के लिए है और अल्लाह ही मेहरबान निहायत रहम वाला है। हज और उम्रा का फरीजा अदा कीजिए अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड के स्टार और बजट पैकेजेस के साथ। हरमैन शरीफ के करीब स्टार होटल्स में क़याम, 3 वक्त हैदराबादी जायकेदार खाने, एसी बसेस के जरिए मुक़द्दस मुकामात की ज़ियारतें, सऊदी एयरलाइंस की डायरेक्ट फ्लाइट, हुकूमत सऊदी अरब और हुकूमत हिंदुस्तान से मंजूर शुदा। अलहीन ट्रैवल्स की जानिब से हाजियों के लिए एक बेहतरीन तोहफा। अलहीन के साथ उम्रा ट्रैवल करने वालों के लिए नेक्स्ट उम्रा ट्रिप पर 1% कैशबैक हासिल कीजिए। मुख्तलिफ ममालिक के वीज़ास और एयर टिकटिंग के लिए एक बार जरूर तशरीफ लाएं। आज ही अपना सफर बुक करें। अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड, फर्स्ट फ्लोर, बाबू खान स्टेट, बशीरबाग, हैदराबाद। कॉन्टैक्ट 9949940160 और 040295629